అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, ప్రజలకు దర్శనమిచ్చి విమోచన కలుగ చేసెను. లోక 1:68. ప్రభు అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసెను. ప్రైజ్ లార్డ్. సామెతలు 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఇదే వచనం ఇంగ్లీష్ బైబిల్ చూస్తే చక్కని భావాన్ని తెలియజేస్తా ఉంది. వేర్ దెర్ ఈజ్ నో విజన్ ది పీపుల్ పెరిష్. దర్శనం లేని చోట ప్రజలు నశిస్తారు. అవును, అది ఎట్టి దర్శనమై ఉంటుంది అని గమనిస్తే యెహెజ్కేలు 1:1-8-2 దేవుని గురించిన దర్శనం నాకు కలిగిన అని అంటున్నాడు. 1:26-28 వచనాలు యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. అందుకే ఈ దర్శనాలు చూసిన యెహెజ్కేలు దేవునికి దాసోహం అయిపోయాడు. దేవుడు ఏం చెప్పినా చేసేసేవాడు. అందుకే దావీదు కూడా అంటున్నాడు కీర్తన 17:15లో, నేనైతే నీతి గలవాడినే, నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును అని చెబుతా ఉన్నాడు. కారణం, ఆయన ప్రభావ స్వరూప దర్శనాన్ని చూసిన వారికి వేరొక ఆలోచనలు, కోరికలు, ఆశలు ఇకుండా. అలాగే ప్రకటన 1:8-20 వచనాలు చూసినట్లయితే పద్మాస దీపంలో యేసుక్రీస్తు వారి శిష్యుడైన యోహాను భక్తుడు మనుష్య కుమారుని ప్రభావ స్వరూప దర్శనం చూచినాడు. కనుక ఆ ద్వీపంలో భయంకరమైన మనుషుల మధ్యలో పరవాసిగా ఒంటరిగా పోరాటాన్ని కొనసాగించగలిగాడు. 2వ అధ్యాయంలో 7 సంఘములకు ప్రభు యొక్క ప్రభావ స్వరూప దర్శనంలోని ఆయన రూపాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన గొప్పతనాన్ని, గుణలక్షణాలను ఒక్కో వచనం ప్రతి సంఘానికి తెలియజేస్తా వచ్చాడు. యెహెజ్కేలు 37:1-10 వచనాలు నశించు ఆత్మల గురించిన దర్శనం, మరి సువార్త దర్శనం. 15-27 వచనాల్లో సంఘ సమాజ ఐక్యతను గురించిన దర్శనం కలిగి ఉంటున్నాడు. అలాగే 47:1-12 వచనాల వరకు చూస్తే నిత్య జీవాన్ని గురించి, నిత్యత్వాన్ని గురించిన దర్శనం. 10వ అధ్యాయంలో దేవుని మహిమ దర్శనం. ఇట్లా దేశ ప్రజలు జీవిస్తున్న ఘోరమైన పాపం గురించి, అందుకు దేవుడిచ్చిన శాపంలో ఉగ్రతల గురించి, భవిష్యత్తులో జరగబో సంభవాల గురించి ఇలా రకరకాలైన దర్శనాలు కలిగి ఉంటున్నాడు. అందుకే ఈ ప్రవక్త రకరకాల దర్శనాలు కలిగిన వాడై తన జీవితంలో గొప్ప అద్భుతమైన రీతిలో దేవుని పరిచర్యను కొనసాగించాడు. పెద్ద ప్రవక్తల లిస్టులో చేర్చబడినాడు. అలనాటి ప్రవక్తల అందరిలో గొప్ప పెద్ద ప్రవక్తగా చెప్పవచ్చు. అలాగనే యెషయా 6వ అధ్యాయంలో యెషయా దేవుని మహిమ దర్శనము, సువార్త దర్శనం, దేవుని ఉగ్రతను గురించిన దర్శనం కలిగినాడు. అలాగే ఇర్మియా 9వ అధ్యాయంలో ఇర్మియా ప్రార్థనా దర్శనం కలిగి ఉన్నట్లు మనం చూడగలం. దానియేలు గురించి చూస్తే దానియేలు 10:4-8 వచనాలు దేవుని ప్రభావ స్వరూప సౌందర్యం చూచాడు. 8, 9, 10, 11 వచనాల్లో రకరకాల దర్శనాలు కలిగి ఉన్నాడు. ఆ దినములన్నీ, మరి ఆ దర్శనాలన్నీ కూడా మరి 8వ అధ్యాయం 17వ వచనం, 10వ అధ్యాయం 14వ వచనం చెప్పబడినట్లుగా అంత్యకాలమందు, దినముల అంతమందు జరగబో సంగతులను గురించి దర్శనములుగా మనం చూడగలం. ఇకపోతే నూతన నిబంధనలో దైవ దర్శనాలు పొంది ప్రజలకు ఆశీర్వాదకరంగా నిలిచిన వారు జకర్యా, తల్లి అయిన మరియా, యోసేపు, ఇట్లా కొంతమంది ఉన్నారు. మరి ముఖ్యంగా సౌలు పౌలుగా మార్చబడినాడు. అతడు శిలువ దర్శనం కలిగి రూపాంతరం పొంది పౌలుగా మార్చబడినాడు. సువార్త దర్శనం కలిగి రోమా 1:14-16 వచనాల్లో గ్రీసు దేశస్థులకు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థులను కాగా నా వలన ఎంత మట్టుకు మరి సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను, సువార్తను గురించి సిగ్గుపడువాడును కాను అంటున్నాడు. అలాగే మరి అపొస్తలుల కార్యం 21:7-14 వచనాలు చూస్తే 13వ వచనం, నేనైతే ప్రభువైన యేసు నామం నిమిత్తం యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధంగా ఉన్నాను అని తెగేసి చెప్పినవాడు. ఇంకా చూస్తే నిత్యత్వను గురించిన దర్శనం కలిగినవాడు. రోమా 8:18, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కావని గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినవాడు ఆయన. అలాగే మరి 2 తిమోతి 4:5-7 వచనాలు చూస్తే పరిచర్య దర్శనం కలిగిన వాడు సంపూర్తి చేసుకుని కడముట్టించానని చెప్పగలిగిన వాడు. అలాగే లోక మరి
మన జీవితాల్లోనైతే లోక 7:16 చూస్తే దేవుడు తన ప్రజలకు తన దర్శనాన్ని అనుగ్రహించాడు. మరి కీర్తన 11:7 చెప్పబడినట్లుగా యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. లోక 1:79 చెప్పబడినట్లుగా చీకటిలోను మరణ ఛాయలను కూర్చుని వారికి వెలిగించటకే ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించినాడు. ప్రైజ్ లార్డ్. అయినప్పటికీ అలనాటి భక్తుల వలె మనమును శిలువను గుర్చిన దర్శనం, నిత్యత్వాన్ని గుర్చిన దర్శనం, దేవుని యొక్క ప్రభావ స్వరూప దర్శనం, ప్రభావ స్వరూప దర్శనం, సువార్త దర్శనం, పరిచర్య దర్శనం ఇలా తప్పక కలిగి ఉండాల్సిన వారు. అప్పుడే మనకు సంపూర్ణ విమోచన, మన ద్వారా ప్రజలకు విమోచన కలుగుతుంది. అట్టిగా దేవాది దేవుడు దర్శనములను అనుగ్రహించి మనందరికీ విమోచన కలుగ చేయనుగాక. అలాగున మన ద్వారా అనేకులు విమోచింపబడుదురు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, అలనాటి భక్తులకున్న దర్శనములను బట్టి వారు వారి జీవితాలలో అనేకులను ప్రభావితం చేసి నీ రాజ్య వ్యాప్తిలో సఫలులైనట్లుగా మేమును నీ శిలువ దర్శనం, నిత్యత్వము గుర్చిన దర్శనం, నీ స్వరూప సౌందర్యం యొక్క అప్రభావ మహిమ దర్శనం, సువార్త దర్శనం, పరిచర్య దర్శనం, మహిమ దర్శనం ఇట్లా మా ఎల్లరికి ముఖ్యంగా నాకును అనుగ్రహించి పరిపూర్ణ విమోచనను కలుగు చేయమని బ్రతిమలాడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.